భారతీయ మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, సహనం, శక్తి, సంస్కృతికి మారుపేరు. నేడు చాలామంది మన చరిత్ర తెలియక భారత సమాజంలో మహిళలను ఎప్పుడూ చులకనగానే చూశారని, వారికి స్వేచ్ఛ లేదని అవాకులు చెవాకులు పేలుతుంటారు. కానీ వాస్తవం ఏమిటో తెలుసా? మన వేదాల కాలం నాటికే మహిళలు పురుషులతో సమానంగా మేధో శిఖరాలను అధిరోహించారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత్రే తత్ర దేవతా. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్నది మన నినాదం మాత్రమే కాదు, మన జీవన విధానం. వేదకాలంలో స్త్రీలకు సమాజంలో అత్యున్నత స్థానం ఉండేది. బాలికలకు ఉపనయనం జరిగేది. వారు గురుకులాల్లో చదువుకునేవారు. వారిని ఋషికలు అని పిలిచేవారు. వివాహం వరకు చదువుకునే సద్యోవధులు, జీవితాంతం వేదాధ్యయనం చేసే బ్రహ్మవాదినులు, ఇలా జ్ఞానానికి మహిళలు అతీతం కాదని ఆ కాలంలోనే నిరూపించారు. గార్గి, మైత్రేయి వంటి వారు మేధో చర్చలలో దిగ్గజాలను ఓడిస్తే, లోపాముద్ర, విశ్వవార వంటి వారు స్వయంగా వేదమంత్రాలనే రచించారు. ఇక అప్పట్లో బాల్య వివాహాలు లేవు. సతీ సహగమనం అసలే లేదు. స్వయంవరం ద్వారా నచ్చిన వాడిని పెళ్లాడే హక్కు, తండ్రి ఆస్తిలో వాటా, ఇవన్నీ నాడే మన మహిళలకు ఉన్నాయి. భార్యను అర్ధాంగిగా, ఇంటికి యజమానురాలైన గృహిణిగా పూజించే సంస్కృతి మనది. మధ్యయుగంలో విదేశీ దండయాత్రల వలన అభద్రత పెరిగి మహిళల స్వేచ్ఛ కొంచెం తగ్గింది. కానీ ఆ చీకటిలోనూ వెలుగురేఖల్లాంటి వీర వనితలు పుట్టుకొంచారు. రాణి అహల్యాబాయి హోల్కర్ పరిపాలనను రామరాజ్యం అంటారు. ఆమె దేశవ్యాప్తంగా వందలాది ఆలయాలను పునరుద్ధరించిన మహాధర్మకర్త. ఎన్నో పరిశ్రమలను నెలకొల్పింది. ఝాన్సీ లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి రుద్రమ్మ వంటి వీరాంగనలు యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో నిద్రపోతే, బ్రిటిష్ కాలంలో సావిత్రిబాయి పూలే, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారు అక్షరాస్యతతో సామాజిక విప్లవాన్ని తెచ్చారు. మధ్యయుగంలో ఉనికి కోసం పోరాడిన మహిళ బ్రిటిష్ కాలంలో తన హక్కుల కోసం పోరాడింది. ఆధునిక భారతంలో మహిళ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాలేదు. అటు కుటుంబాన్ని చక్కదిద్దుతూనే ఇటు అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్ ఉమెన్గా కీర్తిని అందుకుంటోంది. సైన్స్లో మంగళయాన్, రక్షణ రంగంలో సరిహద్దులను కాపాడటం, క్రీడల్లో పివి సింధు, సైనా నెహ్వాల్ వంటి వారు పతకాలు సాధించడం, ఇలా ప్రతి చోట భారతీయ జెండా ఎగురవేస్తోంది భారతీయ మహిళ. వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళా ప్రయాణం ఒక అజేయమైన శక్తికి నిదర్శనం. ఆమె అబల కాదు, సకల కళా వల్లభ, అనాదిగా వెలుగుతున్న అఖండ జ్యోతి.